అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మనం దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటాం. అందులో కుంకుమార్చన చేస్తాం, అమ్మవారికి చీర అలంకరణ చేస్తూ ఉంటాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక చివరగా ప్రసాదం లేకుండా ఆ అమ్మ అనుగ్రహం అయితే పొందలేం కదా. ఆమెకు ఇష్టమైన ప్రసాదాన్ని మనం సమర్పిస్తూ ఉంటాం. ఈ 9 రోజుల్లో ఏ అవతారంలో అమ్మని పూజిస్తారు, ఏ రంగు చీర కట్టాలి, అలాగే ఎలాంటి ప్రసాదం పెట్టాలి, వీటన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే విజయవాడ దుర్గా అమ్మవారిని పూజిస్తూ ఉంటారో అక్కడ ప్రత్యేకించి అవతారాలు, వాటి విశిష్టతలు కలిగి ఉంటాయి. అలాగే అమ్మవారి విగ్రహాన్ని పెట్టిన యథాప్రకారం విజయవాడలో ఎలాంటి అవతారాలు అమ్మవారికి ధరింపజేసి పూజిస్తారో అలాగే చేస్తుంటారు. ఇక అమ్మవారు ఒక్కో రోజు ఒక్క అవతారంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. మొదటి రోజు ఏ అవతారం అని మనం చూస్తే గనక మొట్టమొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఈరోజు అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి అంటే లేత గులాబీ రంగు వస్త్రాన్ని అమ్మవారికి కడతారు. అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం, అదే పొంగలి అంటారు, లేకపోతే పాలన్నం అంటారు, బెల్లం అన్నం అంటారు. ఇలా పాలు, బెల్లం, అన్నం ఈ 3 కలిపి వండి అమ్మవారికి క్షీరాన్న నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే ఈరోజు ప్రత్యేకించి కుమారి పూజ జరుగుతుంది. విశేషంగా ఈ పూజను మొట్టమొదటి రోజైన బాల త్రిపుర సుందరి దేవి ఆధ్వర్యంలో చేస్తారు. ఇక రెండవ రోజు అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అయితే అమ్మవారికి ఇష్టమైన రంగు నారింజ రంగు వస్త్రం, నారింజ రంగు చీరని అమ్మవారికి సమర్పిస్తారు. ఇక అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంగా కొబ్బరి అన్నాన్ని నివేదిస్తారు. కొబ్బరి అన్నం వండి కొంచెం నూనెలో ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు వేసి అమ్మవారికి ఈ కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు రెండవ రోజు గాయత్రి మాతకు. ఇక 3వ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ప్రాణికోటి మొత్తానికి ఆకలి తీర్చే దైవం ఈ అన్నపూర్ణ మాత. అయితే అమ్మవారికి ఇష్టమైన రంగు ఏంటి అంటే లేత పసుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఆ రంగు చీర అమ్మవారికి ధరింపజేసి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు అల్లం గారెలు సమర్పిస్తారు. గారెపిండిలో అల్లం వేసి కలిపి ఆ అమ్మవారికి గారెలు వేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ అమ్మ అనుగ్రహం కోసం మీరు కూడా ఈ 3వ రోజు ఆకలి తీర్చే అన్నపూర్ణమాతకి గారెల నైవేద్యం సమర్పించండి. ఇక 4వ రోజు అమ్మవారు 4వ రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. అంటే బాగా మెరిసిపోయే బంగారం రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం. అయితే మరి అమ్మవారికి నైవేద్యం ఏంటి అంటే కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు. గుమ్మడికాయ ముక్కలతో పాటుగా రకరకాల కూరగాయ ముక్కలు అన్నంలో వేసి సాంబార్ రైస్ లాగా చేసి అమ్మవారికి ఆ రోజు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక 5వ రోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు మనకి. అయితే లోకానికి అంతటికీ కూడా కంటకాలుగా మారిన ఈ రాక్షసుల్ని సంహరించడానికి అమ్మవారు ఈ చండీ అవతారాన్ని ధరించారు. అయితే అమ్మవారికి చండీ అవతారంలో మనం సమర్పించాల్సిన వస్త్రం ఎర్రని వస్త్రం. ఆ రోజు అమ్మవారికి చింతపండు పులిహోర నైవేద్యంగా పెడతారు. అలాగే కొంతమంది రవ్వ కేసరిని కూడా నైవేద్యంగా ఆ రోజు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని ఆ రోజు మనం సమర్పిస్తాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం సమర్పించవలసిన నైవేద్యం పూర్ణం బూరెలు. తెలుగు రాష్ట్రాల్లో పూర్ణం బూరెలకున్న ప్రత్యేకత వేరు. అమ్మవారికి పరిపూర్ణ అనుగ్రహం కోసం ఈ పూర్ణం బూరెల్ని మహాలక్ష్మి అమ్మవారికి నివేదన చేసి అమ్మ అనుగ్రహం మనం పొందొచ్చు. ఇక 7వ రోజు అమ్మవారు మనకి సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. సరస్వతీదేవికి ఇష్టమైన చీర తెలుపు, తెల్లటి చీర ధరించి అమ్మ మనకి చదువుల తల్లిగా దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మవారికి అలా తెల్లగా ఉండే నైవేద్యమే దధ్యోజనాన్ని సమర్పిస్తారు. పెరుగన్నం తాలింపు అని చెప్తారు. ఆ రోజు అమ్మవారికి పెరుగన్నంలో కాస్త మిరియాలు వేసిన తాలింపు వేసి నైవేద్యంగా పెడితే చదువుల తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. ఇక 8వ రోజు దుర్గాష్టమి పర్వదినం. ఇక ఈ రోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపుతుంది. అంటే దుర్గా అవతారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారనమాట. ఇక దుర్గామాత ఎర్రని వస్త్రాన్ని ధరించి ఉంటుంది కాబట్టి ఆ రోజు అమ్మవారికి ఎర్రటి వస్త్రాలని సమర్పించి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టమని మనం చాలా కథల్లో వినే ఉన్నాం. ఇక దుర్గామాతకి నిమ్మకాయ పులిహోరని సమర్పించి ఆ అమ్మ అనుగ్రహాన్ని ఆ రోజు మనం పొందుతాం.
ఇక 9వ రోజు చివరగా మహర్నవమి పర్వదినం రాని వచ్చింది. మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల అమ్మవారికి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది. అమ్మవారు ఈరోజు ఆకుపచ్చ చీర ధరిస్తారు. మనం కూడా అమ్మవారికి ఆకుపచ్చని చీరనే సమర్పించి నైవేద్యంగా చక్కెర పొంగల్ని అమ్మవారికి నివేదించాల్సి ఉంటుంది. చక్కగా కొబ్బరి పలుకులతో పెసరన్నం వండి నేతిలో ఆ కొబ్బరి ముక్కలు వేయించి అమ్మవారికి నివేదన చేస్తే ఆ అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. ఇలా 9 రోజులు అమ్మవారికి ఇష్టమైన రంగు చీరల్ని, ఇష్టమైన అలంకరణ, ఆ రోజు ఆ రూపంలో అమ్మవారికి ఏ రంగు చీర ఇష్టం, ఏ నైవేద్యాన్ని నివేదించాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ నవరాత్రుల్ని మీరు కూడా చాలా ఆనందంతో జరుపుకోవాలి. ఆ అమ్మవారి కటాక్షం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి అమ్మవారికి చేసే అలంకరణల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. అందులో కొన్ని అవతార మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు తిథికి తగ్గట్టు కొంతమంది మార్చి కూడా చేస్తూ ఉంటారు. కానీ విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి చేసే పూజా విశేషాలకు సంబంధించిన కొంత వివరణ మాత్రమే మేము ఇవ్వగలిగాం. అలాగే మీ ప్రాంతంలో ఆ అమ్మని ఎలా పూజిస్తారో కనుక్కొని మీరు అలాగే పూజించండి. నిజానికి అమ్మ రూపాలు వేరైనా మనస్సు ఒక్కటే. అమ్మకి ఏ రంగైనా ఇష్టమే. మనం మనస్ఫూర్తిగా అమ్మకి పూలు, పళ్ళు, గాజులు, కుంకుమ, పసుపు ఇవిస్తే చాలు. మన సౌభాగ్యం నిలబడి ఈ నవరాత్రులు 9 రోజులు ఆ అమ్మని గనక మనస్ఫూర్తిగా కుంకుమార్చన చేసి పూజిస్తే ఆ అమ్మ అనుగ్రహం మన మీద ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి సౌభాగ్యాన్ని నిలుపుకోవడానికి పసుపు, కుంకుమ, గాజులు, పూలు అమ్మవారికి ఇచ్చి ఈ 9 రోజుల్లో ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందితే ఇక అంతే చాలు. ఈ సంవత్సరం మొత్తం మనకి తిరుగుండదు. ఆ విజయదశమిలో ఉన్న విజయాలన్నీ కూడా మన సొంతం అవ్వడానికి అమ్మ అనుగ్రహం తప్పక తోడవుతుంది.